సజ్జా పోతురాజు జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన కుమారుడు రామారావు. ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామ వాస్తవ్యులు సజ్జా పోతురాజు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సజ్జా రామారావు కుటుంబ సభ్యులు సోమవారం పోలవరంలోని మహాత్మా గాంధీజీ సమీర వృద్ధాశ్రమంలో సుమారు 50 మంది వృద్ధులకు భోజనం మరియు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సజ్జా రామారావు మాట్లాడుతూ ఆయన తండ్రి సజ్జా పోతురాజు 100 సంవత్సరాలు జీవించారని, ఆయన చనిపోయి ద్వితీయ సంవత్సరం పూర్తవడం సందర్భంగా కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేసి కాశీ, అలహాబాద్, అయోధ్య యాత్రలు పూర్తి చేసుకుని వచ్చి వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేయాలనే తలంపు వచ్చిందని, ఒక్క పూట వృద్ధుల ఆకలి తీర్చడంతో తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావన కలిగిందని రామారావు తెలిపారు. ఇలా చూడండి, చేతితో పట్టు, ఆయన చేతిగా ఉండ, ఎలా చూడండి. అతను కూడా ఆయనకి కాశీ వెళ్ళి పిండ ప్రదానం చేసి ఈ కార్యక్రమం వృద్ధాశ్రమం భోజనం పెట్టాలని అనుకున్నానండి. అనుకున్నాండి మీ అందరి సభ చేయగలిగానండి. ఆనందంగా ఉందండి.